నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేత నేను మానస ముందుగా హెడ్లైన్స్ ఆమనగల్ చెరువులోకి చేప పిల్లలను వదిలిన మంత్రి సబిత మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి వరద ముంపు లేకుండా శాశ్వత నివారణకు ప్రభుత్వం చర్యలు వరంగల్ వరద ముంపు ప్రాంతాల పర్యటనలో మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్య సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సోలిపేట రామలింగారెడ్డి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మంత్రి కామారెడ్డి జిల్లాలో ఎంఆర్పీఎస్ నాయకులు ప్రెస్ మీట్ నూతన సచివాలయ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని విజ్ఞప్తి షాద్నగర్ లో వినాయక చవితి ఉత్సవాలపై ఏసీపీ సురేందర్ సమావేశం ఉత్సవ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేసిన ఏసీపీ ఇక డీటెయిల్స్ వెళ్తే రంగారెడ్డి జిల్లా ఆమనగల్ సురసముద్రం చెరువులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చేప పిల్లలను వదిలారు 2020-21 సంవత్సరానికి గాను 3,43,800 చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని 540 చెరువుల్లో మత్స్యశాఖ తరఫున చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపట్టామని ప్రతి చెరువు నిండినందున చేపలు పట్టేవారికి సహాయంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ నాయకులు ముక్తాల వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్, జిల్లా మత్స్యశాఖ అధికారులు, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు నిట్ట నారాయణ, మున్సిపాలిటీ కన్వీనర్ అప్పం శ్రీను, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇక వరంగల్ నగరంలోని వరద ముంపు ప్రాంతాలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర మహిళా సాధికారత సంస్థ చైర్మన్ గుండు సుధారాణితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. బాధితులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. వరద తాకిడి గురైన బాధితులను రెస్క్యూ టీంతో కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో భాగంగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వరద ముంపు లేకుండా శాశ్వత నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రజలకు భరోసానిస్తూ తక్షణ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆవులు మీరు ఆగండి, మీరు అది ఇలా నాపన్నారు ఇలా మొన్న వచ్చి వ్యక్తిగతంగా పార్టీకి దుబ్బాక ప్రజానికానికి సోలిపేట రామలింగారెడ్డి మరణం తీరని లోటని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలిపేట రామలింగారెడ్డి సీఎం కేసీఆర్తో కొట్లాడి దుబ్బాకలో మార్కెట్ యార్డ్, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేశారని అన్నారు. ఆయన చివరిసారిగా సంతకం చేసిన చెక్కులను కోలుకున్నాక ఆయన సమక్షంలోనే ఇద్దామనుకున్నామని, కానీ ఆయన లేకుండా ఇవ్వడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రతి సందర్భంలో కలిసి పనిచేశామని, జైలు జీవితాన్ని కూడా అనుభవించామని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజానికి రామలింగారెడ్డి గారు లేకుండా దుబ్బాక నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో పాల్గొనవలసి రావడం నాకు చాలా బాధగా ఉంది, ఊహించలేకుండా ఉంది. కలలో కూడా రామలింగారెడ్డి గారు లేకుండా నేను ఈ నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో పాల్గొంటా అని కలలో కూడా అనుకోమని. అంత మంచి మనిషి, చెట్టంత మనిషి, నిండైనటువంటి ముఖం, మంచి ఆత్మవిశ్వాసంతో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ఎప్పుడు చూసినా ఏదో ఒక ఊర్లే ప్రజల కష్టసుఖాల్లో ఉండేటువంటి వ్యక్తి. మంచి ఇంట్లో ఒక దావత్ ఉందన్నా వస్తుండే, కష్టం ఉందన్నా వస్తుండే, దవాఖాన పనున్నా ముంగటుండి చేస్తుండే, ఎవరైనా చనిపోయిందంటే ఇంటికి వచ్చి పరామర్శించేటోడు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం చివరి శ్వాస దాకా కూడా ఈ ప్రజల కోసం, మనందరి కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి రామలింగారెడ్డి గారు. ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిండు, నిన్నటిదాకా దుబ్బాక ప్రజల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఇవి ఆయన సంతకాలతో వచ్చిన చెక్కులు. ఇవాళ మీరు అందుకుంటున్న చెక్కులు రామలింగారెడ్డి గారు స్వయంగా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల మీద ఆయన సంతకం పెట్టి పాస్ చేస్తే పాస్ అయినటువంటి చెక్కులు ఇలా ఆయన లేకుండా మేము ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా బాధగా ఉంది.
ఏది ఏమైనా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని, ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నా. మరి మీరందరూ కూడా ఇక లేట్ అవుతా ఉంది, చెక్కులు పాస్ అయినాయి, చాలామంది కూడా ఫోన్లు చేస్తూ ఉంది, ఇబ్బంది అవుతుంది సార్ కొంచెం తొందరగా చెక్కులు ఇప్పియండి అని అడుగుతూ ఉన్నారు. కొన్ని పెళ్లిళ్ళు 6 నెలలు 3 నెలలు కూడా అయినటువంటి వాళ్ళు ఉన్నారు. చెక్కులు కూడా డేటు ల్యాప్స్ అయ్యే పరిస్థితి, నెల రోజుల లోపల చెక్కు వాడుకోకపోతే మళ్ళీ మనం రీజనరేట్ చేయాల్సి వస్తుంది చెక్కు. సో ప్రజలకి కూడా ఇబ్బంది కావద్దు, ఇంకా తప్పని బాధ ఉన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం, మీ సంక్షేమం కూడా ఆగద్దు, మీకు కూడా ఇబ్బంది కావద్దు అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ 1-2 చెక్కులు కాదు, 693 మందికి ఇవాళ దుబ్బాక కానీ మనం దౌలతాబాద్లో కానీ పెట్టుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాల్లో 693 మందికి దాదాపు 7 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కుల కింద అందిస్తూ ఉన్నాం. మీకు తెలుసు, కరోనా వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదాయం తగ్గింది, అయినా ప్రజల సంక్షేమం మాత్రం ఆపలేదు మన ముఖ్యమంత్రి గారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో 2 పెద్ద చెరువుల కట్టలు వర్షాల కారణంగా తెగిపోయాయి. వరద ప్రవాహం అధికంగా ఉన్న నేపథ్యంలో వాగు అనుబంధ గ్రామాలు ముంపునకు గురవుతాయని అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. కాగా వరద నీటిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రమేష్, వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గంటనే ఉందమ్మా, చెట్టు కాళ్ళని చెట్టు మక్కిపడి పడ్డది గంట. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి వేముల బలరాం మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అంబేద్కర్ మహానుభావుడని, ఆయన ముందు చూపు వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా అంబేద్కర్ని గౌరవించే విధంగా ప్రపంచమంతా తెలంగాణ వైపు చూడాలనే దృక్పథంతో తెలంగాణ సచివాలయం ముందు ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణలో ఉన్నటువంటి పాత సచివాలయాన్ని తీసేసి మరి కొత్త సచివాలయాన్ని నిర్మిస్తాననే ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. మరి అంతకంటే ముందు చూసినట్టయితే తెలంగాణ రాకముందు జిల్లాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలు, జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు మరియు పత్రికా విలేకరులు కూడా ప్రత్యేక జైభీములు, సుస్వాగతం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇక కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవ మండపాలతో పాటు మోహరం వేడుకలకు అనుమతి లేదని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఏసీపీ సురేందర్ స్పష్టం చేశారు. వినాయక చవితి ఉత్సవాలపై గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. వినాయక చవితి కార్యక్రమాలు బహిరంగ ప్రదేశాల్లో సామూహికంగా నిర్వహించరాదని, నిరాడంబరంగా ఇళ్లలోనే భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్య, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దయచేసి ఎదురు బాబు అంటే
లేదు సార్ నాకేం కాలేదు సార్, సార్ మాట్లాడినప్పుడే దగ్గు వచ్చింది సార్, మాకు మళ్ళీ అబద్ధం చెప్పారు. తెల్లారిసరికి అది సీరియస్ అయింది. అప్పుడు మా పరిస్థితి చూడాలి, గవర్నమెంట్ ఎక్కడ ఏ హాస్పిటల్ బెడ్స్ లేదు. అది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాం కాబట్టి మా సిపి గారు దయవల్ల ఏం చేసింది, అప్పటికప్పుడు దాన్ని అప్పుడే కోలుకున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక వరండాలు పెట్టి ఇతన్ని తీసుకుపోయి వెంటిలేటర్ మీద పెట్టి ఆక్సిజన్ పెట్టడం వల్ల నరసింహనాయక్ బతికింది. దీని అర్థం ఏమవుతుంది మనకి ఇక్కడ, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మేము ఇన్ని సంవత్సరాలు, నాకు 29 సంవత్సరాల సర్వీస్ ఉంది. 29 ఏళ్ళు అంటే దగ్గర 27 వినాయక చవితి ఇక్కడే 3వ నాకు. నేను ఎన్నో, అసలు నాకు ఒక గణేష్ నాకు అదృష్టం లేదనుకుంటున్నా. ఒక శోభయాత్ర అంటే డబ్బులు కోలాటాలని కోరుకుల మెడికల్ చేసినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన, రకరకాల కళలు డ్యాన్సులు అన్ని చేసుకుంటూ చేయాలని బలమైన కోరుకుంటే రమేష్ గారు చెప్పాను, నేను శ్రీవర్ధన్ చెప్పాను, అందబాబాయ్ గారు చెప్పాను, నరేందర్ కూడా చెప్పాను లాస్ట్. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ అనుకున్న డ్యాన్స్ మీద చెప్పాడు, మనం నెక్స్ట్ ఇయర్ అంటే బ్రహ్మాండం చేయాలి, మనం ఇట్లా కాదని అనుకున్నాం. కానీ భగవంతుడు మనకు అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వలేదంటే ఇది ఏదో మంచి కోసమే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో ఏదైనా చెడు జరిగితే భవిష్యత్తులో మంచి జరగడానికి. మీ అందరికీ తెలుసు, కరోనా కంటే ముందు మనం ఎంతమంది పరిశుభ్రత పాటించాము, ఎంతమంది డిస్టెన్స్ పాటించాము, ఎంతమంది మనకు ఆవిరి పట్టుకున్నాం, ఎంతమంది మన చేతులు పట్టుకొని శానిటైజ్ చేసుకున్న తర్వాత అన్నం తిన్నాం. మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. ఈ కరోనా మనకు ఒక మంచి పాఠం నేర్పింది అనుకో, దీని నుంచి మనం ఒక లెసన్ నేర్చుకోవాలి. ఇది భవిష్యత్ తరాలకు మనం అందియాలి. అంతే తప్ప ఇది మనం ఈసారి చేసుకోకపోవడం వల్ల మనకు భగవంతుడు అనేవాడు ఎక్కడున్నా సృష్టిలో దేవుడు లేడని ప్లేస్ లేదు, మనిషే దేవుడు. నా దృష్టిలో దైవత్వం అనేది ఎక్కడ లేదు, ఎదుటి వ్యక్తి మనుషులు. ఎంతోమంది ప్రాణదాతలు ప్లాస్మా డొనేట్ చేసి వాళ్ళు నిజమైన దేవుళ్ళు అంటారు. దేవుడు మనం మొక్కినంత మాత్రం దేవుడు కూడా మనిషి రూపాన్ని సాయం చేస్తున్నాడు. అంతేగాని దేవుడు ప్రత్యక్షంగా వచ్చి ఎవరికి కూడా నీ డిసీజెస్ మాయమయ్యాలంటే ఇలా ఏ పూజారి కూడా చనిపోతున్నారు. ఎవ్రీడే పూజారి రోజు పూజ చేసేది, గర్భగుడిలో పనిచేసే పూజారి కూడా చనిపోయారు ఇక్కడ. దాని అర్థం ఏంటి అని అంటే దేవుడు అనేవాడు మనిషి రూపంలో ఉంటాడు, దేవుడే వేరే రూపంలో లేడు. దయచేసి ప్రతి మనిషిలో దైవత్వం ఉంది చూస్తే. కాబట్టి ఈ ఒక్కసారికి మరి మా అప్పీల్ ఏంటంటే మీరు భేషజాలకు పోరు. ఇది ఒక హిందూ ధర్మాన్ని మేమేదో తక్కువ చేయటం కాదు, నేను ఒక హిందూగానే చెప్తున్నాడు. దయచేసి ఏంటంటే ఎవరింటో వాళ్ళు చేసుకున్నాడు. మీరు అన్నట్టు ఎక్కడప్పుడు అంజబాబాని కూడా అన్నాడు, ఎందుకంటే మనోళ్ళందరూ కూడా చెప్పారు, వైస్ చైర్మన్ గారు కూడా చెప్పారు. ఒక షట్టర్లో పెట్టినా సరే చిన్నపిల్లలు వస్తారు. సంటి పిల్లలకు ఈరోజు స్కూల్స్ ఎందుకు బంద్ అయినాయి, కాలేజీలు ఎందుకు బంద్ అయినాయి, ఈరోజు కూడా తెరవలేక ఎందుకు పోతున్నాం. ఒకసారి కనుక కమ్యూనిటీలు ఇంకా స్ప్రెడ్ అయిపోతే ఏ హాస్పిటల్ కూడా తెలియదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చెన్నకేశవరావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ కార్యదర్శి ఎండి రషీద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్యాముల్ మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫజల్ బాబా, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాజీ భారత ప్రధాని గాంధీ పుట్టినటువంటి రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా సత్తుపల్లి మండల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వారి జయంతి ఉత్సవాలను కార్యకర్తల సమక్షంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రాజీవ్ గాంధీ గారు కలలు కన్నా వారి ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు పోతూ పార్టీని ప్రగతి పదంలో తీసుకెళ్లాలని చెప్పి మీ అందరినీ మనసావాచా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా మనం మనసులో అనుకోవాల్సింది ఏంటంటే రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కేంద్రంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా మనం అందరం పాటుపడాలని చెప్పేసి పూర్తి స్థాయిలో కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మత్స్యకారుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, వారి కుటుంబాల్లో వెలుగులు నింపడానికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. కొండరావుపేట మండల కేంద్రంలోని అన్ని గ్రామాల చెరువులకు ఆమె చేప పిల్లలను పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని మాషిన్ చెరువులో జెడ్పీ చైర్పర్సన్ చేప పిల్లలను వదిలారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారులను జీవనోపాధి పెంపొందించే ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతోనే 5 ఏళ్లుగా 100% సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేఖ, ఎంపీటీసీ చారి, సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోనరావుపేట మండలంలో కోనరావుపేట గ్రామము
మాచెన్ చెరువులో చేపలు కలపడానికి నాతో పాటు స్థానిక గౌరవ సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు, అలాగే సెస్ డైరెక్టర్ గారు, సింగిల్ విండో చైర్మన్లు కొలనూరు, కోనరావుపేట అందరి ఆధ్వర్యంలో, మండల్ ప్రెసిడెంట్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మాచెన్ చెరువులో చేపలు కలపడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఈ క్వాంటిటీ మనకు ఇక్కడ కోనరావుపేట 55,000, నిజామాబాద్ 80,000, పట్టిమల్ల 51, ధర్మారం 55, సుద్దాల 71, పల్లిమక్త 51, నాగారం 18, అన్నీ కలుపుకొని 3,50,000 కానీ ఇక్కడ మన మండలంలో చేపలు కలపడం జరుగుతుంది. అందుకే చేపలు వాళ్ళ అధికారులు అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ మాచెన్ చెరువులో కలపడం జరిగింది. ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన మత్స్యకారులకు, అందరు గంగపుత్రులకు అందరికీ మనకు కులవృత్తులు అంతరించిపోసే సమయంలో మనకు కాళేశ్వరం ప్రాజెక్టు అతి త్వరలో పూర్తి చేసుకొని చెరువులు నింపడం జరుగుతుంది. అందులో భాగంగా మనము గత 6వ విడత హరితహారం కూడా నాటుకోవడం జరుగుతుంది. ఆ నాటడంలో చెట్లు పెంపొందించడం జరిగి మనకు వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తున్నాయి. ఆ కాళేశ్వరం వాటర్ కాకనే ఇప్పుడు వర్షాలు కూడా సమృద్ధిగా కురిసి చెరువులు నిండడం జరిగింది. మన గంగపుత్రులు వాళ్ళు, మా మత్స్యకారులు అందరూ చాలా సంతోషంగా వారి కులవృత్తులు వాళ్ళ వృత్తి వాళ్ళు కూడా ప్రయోజనము అందరికీ మనకు అభివృద్ధి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అనేక కులవృత్తులకు కూడా జరుగుతున్నాయి. వాటితో పాటు ఇప్పుడు చేపలు కలిపితే వారికి కూడా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఏది ఏమైనా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాకనే అన్ని కులవృత్తులు అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే మన వేములవాడ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో మన వేములవాడలో కూడా కాళేశ్వరం జలాలు అతి త్వరలో మన వేములవాడ నియోజకవర్గంలోనే వచ్చినాయి. అందుకు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన సుందే అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఏదేమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, మన నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఇక పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం మూర్త్యాల గ్రామంలో సర్పంచ్ లావణ్య వర్షానికి కూలిపోయిన ఇళ్లను పరిశీలించి బాధితులను పరామర్శించారు. బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పరశురాం, ఉప సర్పంచ్ వేణుగోపాలరావు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శివవర్మ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాంబశివుడు, సిపిఐ టౌన్ కార్యదర్శి ఎండి యూసుఫ్ మాట్లాడుతూ కరోనాను కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా కరోనా టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భాస్కర్, ఎండి సలీం, మధుసూదన్, జనసేన నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం, సిపిఐ అట్లాగే జనసేన పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేటు యొక్క హాస్పిటల్ల యొక్క దోపిడీని ఏ రకంగా ప్రజలను పీడిస్తున్నారో వాటిని ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికి, ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వాటిని సందర్శించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్కు రావడం జరిగింది. పేరుకు మాత్రమే కొల్లాపూర్లో ప్రభుత్వ హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ ఉంది. ఇక్కడ 30 మంది డాక్టర్లు ఉండాల్సింది 18 మంది డాక్టర్లే ఉండరు. ఇక్కడ కనీసం ఒక రోగికి ఇక్కడ వచ్చి చూపించుకోవాలంటే కూడా కనీస యొక్క ట్రీట్మెంటు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ కరోనా కాలంలో ఇప్పటికీ దాదాపుగా 500 టెస్టులు ఈ ప్రాంతంలో నిర్వహించారు. కానీ ఇక్కడ నిర్వహించిన టెస్టుల్ని 300 టెస్టులు ప్రభుత్వానికి పంపితే ఇప్పటికీ రిజల్ట్ రాలేదు. ఒక 100 మందికి కరోనా వచ్చింది. కానీ వారికి పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం ప్రభుత్వం అందించడంలో పూర్తిగా విఫలమైంది. అందుకే సిపిఎం పార్టీగా, సిపిఐ వామపక్ష పార్టీలుగా, జనసేన పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడాలని
ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నగేష్, మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండి సాదిక్, కలీం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాజీవ్ గాంధీజీ 76 బర్త్డే సెలబ్రేషన్ పూలమాల వేసి జరుపుకున్నాం. మళ్ళీ మా కార్యకర్తలది రిక్వెస్ట్ ఏముండే అంటే కోవిడ్ వార్డులో మన కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సాబ్ కట్టిన రిమ్స్ పోయి అక్కడ కోవిడ్ సస్పెక్టెడ్ కోవిడ్ పాజిటివ్ వాళ్లకు విటమిన్ సి ఫుడ్ మంచి ఫ్రూట్స్ ఇద్దామని ఇవాళ ఇక్కడ వచ్చినాం. అదే రాజీవ్ గాంధీ గారు మొబైల్ అయినా కానీ ల్యాప్టాప్ అయినా కానీ కంప్యూటర్ అయినా కానీ ఇండియాలో డిజిటల్ ఇండియా చేసింది రాజీవ్ గాంధీ సార్. ఇంకా ఇలా పంచాయత్ రాజ్ వ్యవస్థ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ సార్. మన దేశకి ప్రైమ్ మినిస్టర్ ఉండే మరి ఈ ఫ్యామిలీ మన సోనియా గాంధీ, మన రాహుల్ గాంధీ అయినా కానీ మన ఇందిరాగాంధీ, గాంధీజీ ఈ ఫ్యామిలీ దేశం కోసం ఎప్పుడు పనిచేస్తుంది. రాజీవ్ గాంధీ సారు దేశం కోసం త్యాగం చేసిన నేత. మేము ప్రౌడ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ లీడర్ దేశం కోసం త్యాగం చేసి ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు. అట్లనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం దేశంలో ఇవాళ ఆయన 76 బర్త్డే జరుపుకుంటున్నాం. అనేక కార్యక్రమాలు మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరు చేస్తున్నారు. ఇవాళ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిమ్స్ హాస్పిటల్ వైఎస్ రాజశేఖర రెడ్డి సాబ్ హయాంలో అదే హాస్పిటల్కి వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి సాబ్ని సుగా యాద్ చేసుకొని మా రాజీవ్ గాంధీ బర్త్డే సెలబ్రేషన్ మంచిగా కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఇక్కడ చేసుకోవాలని మేము జరుపుకుంటున్నాం. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకులు వేల్పుల బన్నీ, వద్దూరి నవీన్, వేల్పుల రాజేష్, సాహిద్, మహిపాల్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ముఖ్య కారణమైన మనం అనుకున్నట్లయితే ఇక్కడ ఏమైతుంది అని అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం ఆయన రచించిన రాజ్యాంగానికి ఎంతైతే ప్రాముఖ్యత ఉందో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు చాలా సభలలో చెప్పడం జరిగింది. ఏంది అంటే అంబేద్కర్ గారి విగ్రహము 126 అడుగులతో హైదరాబాద్ లో నిర్మిస్తామని అన్నారు. అది ఏ విధంగానంటే ముందు బుద్ధుడు, ఆ తర్వాత మధ్యలో దాని వెనకాల అంబేద్కర్ గారు, దాని వెనకాల సెక్రటేరియట్ ఉంటది. ఏదున్న పరిపాలన వ్యవస్థ మొత్తం ఆయన వెనకాలనే ఉండి జరుగుతుందని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంది అని అంటే ఈ నూతనంగా నిర్మించే సెక్రటరీ గారికి, ఆ సెక్రటేరియట్ కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని ఎంఆర్పీఎస్ టీఎస్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ ఎక్కడైనా చూస్తుంటే ఇవాళ కాసు బ్రహ్మానందరెడ్డి గారి పేరు మీద కేబీఆర్ పార్క్ ఉంటది. ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధీ పేరుంటది. ఎంతో మంది తెలంగాణ కోసం అమరులైనటువంటి ఆత్మ బలిదానాలకు కారణమైనటువంటి వాళ్ళ పేర్లుంటాయి. కానీ ఇవాళ అంత గొప్ప భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి 3వ ఆర్టికల్ లో పొందుపరిచినటువంటి భాగంలో ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ ఇవాళ మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే కొత్తగా ఏర్పడినప్పటికీ అయ్యా మీరు 126 అడుగుల విగ్రహం కొంచెం లేట్ అయినప్పటికీ కొన్ని సందర్భాలలో కానీ ఇప్పుడు జరుగుతున్న నూతన సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా మెదక్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పూజల గోపీకృష్ణ సద్భావన దివాస్ పేరిట సిద్దిపేటలోని పొన్నాల గ్రామంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ వర్మ పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు వహీద్ ఖాన్, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు బొమ్మల యాదగిరి, రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు కరీముద్దీన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గాంధీ గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సద్భవన దివాస్ పేరిట చెట్లు నాటే కార్యక్రమం ఈరోజు చేపడతా ఉన్నాం. ఈరోజు భావి ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ గారి గొప్పతనాన్ని మనమందరం కొనియాడడానికి ఒక సమయంగా గుర్తు చేస్తూ, రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో గందరగోళంగా ఉన్న సమయంలో సమర్థవంతంగా ఎదుర్కొని భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మంచి ప్రధానిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు యువతను భారతదేశంలో ముందుంచాలని, యువత రాజకీయాలకు రావాలని, యువతకు 18 సంవత్సరాలకే ఓటకు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఇటు సాంస్కృతిక రంగంలో, సాంకేతిక రంగంలో, ఐటీ రంగంలో అన్ని రంగాలను ముందుంచినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఈరోజు టెలికాం వ్యవస్థ గ్రామాల్లో ఉంది అనడానికి కారణం రాజీవ్ గాంధీ గారు చేసిన గొప్పతనమే అని మేము కొనియాడుతా ఉన్నాం. ఈరోజు క్లీన్ ఇండియా కానీ గ్రీన్ ఇండియా అనే పేరుట రాజీవ్ గాంధీ గారు మంచి పేరు తెచ్చుకొని మంచి ప్రధానిగా చేసుకుని భారతరత్న అవార్డు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ కాబట్టి ఆయన ఆశయాలను కొనియాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత అందరూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని రైతు బజార్ సమీపంలో వర్షంలో తడుస్తూ చలితో వణుకుతున్న ఓ వృద్ధురాలిని తన స్వగృహానికి చేర్చి మానవత్వం చాటుకున్నారు సిఐ సుజన్ రెడ్డి. డీసీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోల్నేని సత్యనారాయణ, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు వృద్ధురాలిని గుర్తించి పట్టణ సీఐ సుజన్ రెడ్డికి సమాచారం అందించగా సీఐ వెంటనే స్పందించి ఆమెని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కొడుకు తనను ఇంట్లో నుండి గెంటేశారని, దిక్కుతోచని స్థితిలో ఇక్కడ ఉన్నానని ఆమె చెప్పడంతో సీఐ ఆమెకు భరోసానిచ్చి తన కుమారుణ్ణి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. వాళ్ళు కూడా రేపు పొద్దున ముసలి గారా వాళ్ళ ఇంటికి వాళ్ళు కూడా వెళ్ళగొడతారు. అప్పుడు నేను చెప్తాదా, ఆ కోడలికి చెప్తాదా, సారీ చెప్తాడు. మాట్లాడు, పెద్ద సార్ మాట్లాడతాడు. అదే మీ సరక దగ్గర పంపించరు. ఎక్కడ వాళ్ళది, వాళ్ళు ఇల్లు ఎక్కడ నాకు చూపి ఫోన్ నంబర్ ఇట్లా ఉన్నదమ్మా? అట్లా కాదు, గుడ్లు కోసేటి దగ్గరనా లేకపోతే ఆ హాస్పిటల్ దగ్గరనా? దవాఖానలో పని చేస్తుందా? ఏం పేరు? ఏ పేరు? ఆయన పేరేంటి? ఇంకెవరున్నారు మీ వాళ్ళు? మీ ఆరాల పేరేం పేరు? పోదామనా? ఏం పని చేస్తుంది? నీకంటే పెద్ద ఆమెనా? వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఇల్లు ఎక్కడ? ఇల్లు వాళ్ళది. పూలమ్మ దగ్గరేనా? పూలమ్మ వాళ్ళ అమ్మనా? ఇక పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పెద్ద చెరువు నిండిపోయింది. చెరువు నిండిపోయి మత్తుడి పారుతుంది. చెరువు కట్ట తెగి గండి పడే ప్రమాదం ఉందని చెరువుకు ఉన్న తూములను ఎత్తివేశారు. దీంతో చెరువు నుండి వచ్చే నీటి ప్రవాహం పొలాలు ముంచుతూ రోడ్డుపైకి వచ్చింది. కమాన్పూర్ నుండి గోదావరి కనికి వెళ్లే రహదారిలో వరద ప్రవాహం పొంగి పొర్లుతుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కమాన్పూర్ పోలీసులు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆమనగల్ చెరువులోకి చేప పిల్లలను వదిలిన మంత్రి సబిత. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి. వరద ముంపు లేకుండా శాశ్వత నివారణకు ప్రభుత్వం చర్యలు. వరంగల్ వరద ముంపు ప్రాంతాల పర్యటనలో మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్య. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి. సోలిపేట రామలింగారెడ్డి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మంత్రి.
కామారెడ్డి జిల్లాలో ఎంఆర్పీఎస్ నాయకులు ప్రెస్ మీట్, నూతన సచివాలయ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని విజ్ఞప్తి. షాద్నగర్లో వినాయక చవితి ఉత్సవాలపై ఏసీపీ సురేందర్ సమావేశం. ఉత్సవ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేసిన ఏసీపీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.